మెల్లగా సైడ్కి వచ్చేసేయండి. యాక్చువల్గా ఈ వెహికల్కి ఉన్న ఏవైతే టైర్స్ ఉన్నాయో ఇవి ఒరిజినల్ టైర్స్ కాదు, అలాయ్స్ కూడా కాదు. ఇది కంప్లీట్గా మేకఓవర్ చేసిన వెహికల్. అండ్ ఈ టైర్ కూడా నువ్వు కరెక్ట్గా చూస్తే ఫ్రంట్ నుంచి బయటకు వచ్చి ఉంటుంది. ఎందుకంటే టైర్కి అండ్ డ్రమ్కి ఆర్ డిస్క్కి మధ్యన మనం స్పేసర్ అయితే పెట్టడం జరిగింది. దానివల్ల టైర్ కొంచెం బయటకు వచ్చి కొంచెం ఫ్యాట్ లుక్ వస్తూ ఉంటుంది, కాబట్టి దాన్ని అలా పెట్టడం జరిగింది. అండ్ ఒకవేళ నువ్వు చూసుకుంటేనైతే నీకు ఫ్రంట్ డిస్క్, బ్యాక్ వచ్చేసి గూడా డిస్కే, అంటే 4కి 4 నీకు డిస్క్ బ్రేక్స్ అయితే వేయడం జరిగింది. నీకు ఫ్రంట్ ఫెండర్ ఉంది కదా, దాని మీద ఏదైతే వీళ్ళు ఈ డిజైన్ లైనింగ్ తీసుకొచ్చారో అలా కంటిన్యూ చేయకుండా ఇక్కడ దాన్ని డ్రాప్ చేసి కొంచెం మనకి లోతులాగా ఇచ్చి దానివల్ల ఏంటంటే నీకు డిజైన్కి ఇంకొంచెం బెటర్మెంట్ ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది చూస్తున్నప్పుడు. అలాగా రేర్ వరకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఫ్రంట్ దగ్గర ఇచ్చారు అండ్ రేర్ దగ్గర కూడా ఇచ్చారు. దీని వెనుక ఇంకో ఇంజనీరింగ్ రీజన్ కూడా ఉంది. నువ్వు డోర్ ఓపెన్ చేసినప్పుడు ఇది అది గీకేసుకోకుండా ఇక్కడ మనకి స్పేస్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ డోర్ ఓపెన్ చేస్తే నీకు ఇట్లా ఓపెన్ అవుతుంది కాబట్టి నీకు అక్కడ ప్లేస్ చేయడం జరిగింది. అండ్ రేర్కి కూడా అంతే.